ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంటది. అసలు ముందు టేకింగ్ బాగుంది, చాలా బాగా తీశాడు సినిమా మాత్రం ఎక్సలెంట్. అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు అలాంటి విజువల్స్ ఉన్నాయి. అండ్ విశ్వక్సేన్ ఏంటనేది మీరు చూస్తే గానీ అర్థం కాదు. అసలు 5 years అమ్మాయి నుంచి అసలు ఆ థ్రిల్లింగ్ అనేది మీరు చూస్తే గానీ మీకు అర్థం కాదు. ఎక్సలెంట్ అసలు మూవీ. అసలు అన్ఎక్స్పెక్టెడ్. మేము అసలు ఫ్యాన్స్ కూడా కాదు, వచ్చాం. కానీ ఆ మూవీ చూస్తుంటే ఏంటంటే అలాంటి డైరెక్షన్స్, అలాంటి డైరెక్టర్ ఎప్పుడు కూడా చూడలేదన్నమాట. మేము యాక్చువల్గా మూవీ ఫీల్డ్ కూడా కాదు మాది యాక్చువల్గా ఎడ్యుకేషన్ ఫీల్డ్. అయినా కూడా ఆ మూవీ చూసిన తర్వాత ఏంటంటే ఇలాంటి ఫిల్మ్స్ కూడా మన డైరెక్టర్స్ తీయగలరు అనే థ్రిల్లింగ్ అనేది క్రియేట్ చేశాడు. అసలు విశ్వక్సేన్ ఎలా వస్తారనేది మీకు ఎవరికి అర్థం కూడా కాదు. ఫస్ట్లో చూపిస్తారు, ఫైనల్ ఎండింగ్ మాత్రం ఇట్స్ ఎక్స్ట్రాడినరీ, సూపర్. బాగుంది భయ్. అందరు తప్పకుండా చూడండి, మిస్ కాకండి. మళ్ళీ ఓటీటీలో వచ్చి నేను చూడలేదని ఫీల్ అవ్వకండి. ఇది గ్యారంటీ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్. సో వీలైనంత వరకు పెద్ద స్క్రీన్లో చూడడానికే ట్రై చేయండి. ఎక్కడ మీకు పలానా చోట సీజీఐ చేస్తారని అనిపిస్తుందండి. సో ప్రతి చోట ఇది రియల్ లొకేషన్లో తీసినట్టే అనిపిస్తుంది. బాగా లాగ్ ఉందని అంటున్నారు. లాగ్ గురించి ఇలాంటి స్టోరీకి అలాగే ఉండాలండి. సో మీకు అంతా లాస్ట్లో అర్థమవుతుంది. అంటే కొంచెం లాగ్ అనిపించింది. ఓకే, ఇంకా చూడొచ్చు. అంటే 6 years నుంచి మూవీ తీశారు కదా, దానికి న్యాయం చేసినట్టేనా? అది అంత చెప్పలేం కానీ అంటే కష్టం కనిపిస్తుంది అక్కడ, కానీ బాగానే ఉంది మూవీ. ప్లస్ పాయింట్ బ్యాక్గ్రౌండ్ బాగుంది అండ్ విజువల్స్ చాలా బాగున్నాయి. అండ్ స్టోరీ కొంచెం లాగ్ అన్నట్టు అనిపిస్తుంది కానీ బాగుంది. అది తెలీదు భయ్య నాకైతే. ఇంకా అంత క్యారెక్టర్ ఎలా ఉంది? అంత క్యారెక్టర్ అంత ఏం లేదు, విశ్వక్సేన్ అండ్ స్టోరీ అంత మూవీ అంతా నార్మల్ గా చూపించిన అనుకున్నా. 6 సంవత్సరాలు పట్టిందంట సినిమా తీయడానికి. అరే 6 సంవత్సరాలు ఏం తీసిండు అనుకున్నాం, కానీ చాలా 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 కష్టపడ్డాడు సినిమా తీయడానికి. అరే మస్తు అంటే మస్తు సినిమా అనిపించింది. ఇలాంటి సినిమా చూడడానికి అందరు రావాలి. సస్పెన్స్ 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 తో చంపేసిండు అన్న. అరే యాక్టింగ్, ఇలాంటి యాక్టింగ్ నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అన్న. అంతే. సినిమా బాగా లాగ్ ఉంది అంటున్నారు. లాగ్ అని కాదు, సస్పెన్స్ ఇచ్చి 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 దానికి సస్పెన్స్ ఎండింగ్ వరకు చూపిస్తాడు అనమాట. ఒక సినిమా లవర్ ఒక సినిమాని చూడాలంటే అప్పుడే సస్పెన్స్ అయిపోతే సినిమా చూసి వెళ్ళిపోతాడు ఇంటికి. ఇది ఒక ఏమంటారు సస్పెన్సింగ్ మూవీ అన్న. ఒక ఏమంటారు అంటే ఆ ఊహించని ట్విస్ట్ కోసం ఈ సినిమా చూడాలి. అలాంటి ట్విస్ట్ ఏ సినిమాలో రాకుంటుంది. ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు వచ్చి ఉంటాయి, ఇలాంటి ట్విస్ట్ ఏ సినిమాలో రాలేదు ఇంకా. అంటే ఇప్పుడు 6 సంవత్సరాల నుంచి ఈ సినిమా తీశారు కదా, 6 సంవత్సరాల క్రితం స్టోరీ. ఇప్పుడు జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు? జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు, కానీ ఈ సినిమా చూసినాకైతే హిట్ అని పక్కా చెప్తారు. ఓవరాల్ గా ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు సినిమా? ఒక్క మాటలో చెప్పాలంటే సస్పెన్స్ థ్రిల్లర్ అంతే. రేటింగ్ ఎంత ఇస్తారు? 5కి 4. బాగుంది, నైస్. అంటే కొత్త కాన్సెప్ట్ ఉంది, చాలా బాగుంది. అంటే ఇట్లాంటి మూవీస్ ని ఇంకొంచెం ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచిగా తీస్తారు. అంటే 6 years నుంచి తీశారు కదా మూవీ, ఆ 6 years నుంచి వెయిట్ చేసే స్టోరీ అయినా? అంటే స్టోరీ అని కాదు, కానీ ఎట్లా ఉందంటే 6 years ఆఫ్ వెయిట్ ఏంటంటే సపోర్ట్ లేక, ఈ ఏమైతే రిసోర్సెస్ ఇవన్నీ లేక 6 years లేట్ అయింది. కానీ అప్రాక్సిమేట్లీ ఒక 1 year అట్లా పడుతుంది. అండ్ పోస్ట్ ప్రొడక్షన్ ఒక 4 గ్రాఫిక్స్ బాగుంది. వీళ్ళున్న బడ్జెట్ లో చాలా బాగా తీశారు. హీరో పర్ఫార్మెన్స్ ఇంకా మనం సరిగా సపరేట్ గా చెప్పక్కర్లేదు, అంతా బాగుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరు వెళ్ళి చూడాల్సిన సినిమా అన్న ఇదైతే. అంతే, థ్యాంక్ యూ. అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది నా సినిమా మాత్రం. చూస్తున్నంత సేపు అసలు చాలా ఎంగేజింగ్ ఉంది. విశ్వక్సేన్ గారిని ప్రజెంట్ చేసిన విధానం కానీ, ఆయన ఉన్నంతసేపు ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ పీక్స్ లో ఉంటుంది. అండ్ చిన్న పాప చేసిందన ఒక ఆమె ఉమా అనే క్యారెక్టర్, ఆమె మాత్రం ఇచ్చి పడేసింది. నెక్స్ట్ హీరోయిన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి, ఎందుకంటే ఆ పొటెన్షియల్ ఉంది ఆమెలో. అండ్ హీరో గారు ఆ సింహం తోటి ఉన్న సీన్ లో మాత్రం అసలు గూస్ బంప్స్ అన్న, ప్యూర్ గూస్ బంప్స్. చూస్తున్నంతసేపు నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. సో ఎమోషన్స్ కూడా బాగున్నాయి అండ్ ఎఫెక్ట్స్ కూడా బాగున్నాయి. అండ్ వాళ్ళు చేసిన కొత్త ఎక్స్పెరిమెంట్ అనేది చాలా మంచిగా హిట్ అయిందని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ అన్న, ఫ్యామిలీ తోటి చూడాల్సిన సినిమా. బిఫోర్ గోయింగ్ ఎంటర్ ఇంటూ ద ఎగ్జామ్ హాల్, ఐ థింక్ బాక్స్ ఆఫీస్ యాక్టింగ్ థియేటర్. అతను ముందే చెప్పారు సినిమాలో ఎటువంటి సాంగ్స్ ఉండవని. అది ఒక సాంగ్ వచ్చింది చూడు కదా బ్రో, అది ఏదది, దాని పేరు అది గామి వస్తాడు గామి మీరే గామి అని. నేను దానికోసం పాట పోతే 2 నిమిషాలు ఉంది పాట, దాంట్లో వచ్చేసి 3 నిమిషాలు ఉంది. సో సమ్ ఆఫ్ ద మిస్టేక్స్ హ్యాస్ బీన్ డన్ ఇన్ మూవీ. కాగితం, ఆయన పేరు డైరెక్టర్ పేరు కాగితమో తెలియదు, కానీ బాక్స్ ఆఫీస్ కాగితం రాసేసాడు.
బ్రో రియల్లీ దిస్ ఇస్ ఎ వైడ్ ఎక్స్పీరియన్స్ బ్రో. ఎవరికన్నా ఒక కొత్త మూవీ కావాలి, పాత దాంతో విసిగిపోయాము, బట్టలిపి 6 ప్యాక్స్లు బికినీలు దీంతో విసిగిపోయాము అనుకుంటే ప్లీజ్ గో వాచ్ ద మూవీ గామి. అండ్ వెరీ నైస్ మూవీ ఈవెన్ దో విశ్వక్సేన్. బట్ కాకపోతే ఒక సీన్ ఉంటుంది, విశ్వక్సేన్ ఒరిజినాలిటీ బయటికి పడుతుంది. అది కనపడకూడదు యాక్చువల్గా మూవీలో, ఎందుకంటే స్టార్టింగ్లో ఒక రేంజ్ ఒక భయంలో ఉంటుంది కాబట్టి ఆ విధంగానే ఉండాలి. కానీ జస్ట్ ఒక 5 seconds ఉంటుంది, అది వదిలేస్తే స్టార్టింగ్ 10 minutes అండ్ ఎండింగ్ 3 minutes మూవీ సూపర్. సో నా వైడ్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే ఇట్స్ హాలీవుడ్ మూవీ బ్రో. నిజంగా చెప్తున్నా, కాగితం రాసేసాడు బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ పైన, సారీ ఏంటంటే బాక్స్ ఆఫీస్ కాగితం రాసేసాడు డైరెక్టర్. నాకు తెలిసి విశ్వక్సేన్ ఒక వైడ్ ఎక్స్పీరియన్స్. ప్లీజ్ గో వాచ్ దిస్ మూవీ అండ్ మెంటల్గా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. సో ఎండ్ ఆఫ్ ద ఫిలిం ఏంది అని అంటే దిస్ ఇస్ ద ఫోబియా. ఫోబియా డజంట్ హ్యావ్ ఎనీ మెడిసిన్, యూ హ్యావ్ టు క్యూర్ యువర్ సెల్ఫ్. ఫోబియా అనేటువంటి దానికి ఏ మెడిసిన్ పనిచేయదు, దాన్ని మీరంతకు మీరే క్యూర్ చేసుకోవాలనేటువంటి కంక్లూజన్ మూవీ. కాకపోతే కొత్తగా చూపించాడు అంతే. నో దట్ ఈస్ నాట్ అఘోరా, ఫోబియా. యాక్చువల్గా ఫోబియా అంటే హాలీవుడ్ సినిమాలు మీరు ఎట్లా చూస్తారు, ఫోబియా అనగానే స్టార్టింగ్ నుంచే చూపించుకుంటారు. సో ఈయనేం చేశాడు అని అంటే ప్రపంచానికి దూరంగా ఉండాలి. ఎవరు ఉంటారు, అఘోరా వాళ్ళు ప్రపంచానికి దూరంగా ఉంటారు. సో నాది అదే ఫీల్డ్ అనుకుని వెళ్తాడు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుందంటే వాళ్ళు పక్క పంపించేస్తారు. అదే నీ వల్ల ఈ అఘోరా మొత్తం విధేతుంది అని చెప్పేసి, ఎందుకనంటే అది క్యూర్ కానీ డిసీజ్ అనుకుంటాడు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎండ్ ఆఫ్ ద మూవీ దట్ ఈస్ కాల్డ్ ఫోబియా. అంతే, వెరీ నైస్ మూవీ, యూ కెన్ వాచ్ ఇట్. ఆయన హీరో మీద ఉన్న నమ్మకం మీద వచ్చారు కానీ సో పూర్తిగా నేను డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే నేను బాలేని సినిమాని సూపర్ హిట్ అని చెప్పిన రేపు పొద్దున్న చూసిన వాళ్ళు నన్నే తిడతారు. సో అది నాకు ఇష్టం లేదు అలా చెప్పడం. సో ఉన్నట్టుగా చెప్తున్నా, యావరేజ్ సినిమా అంతే. ఒక భయ అన్న ముందుగా కానీ సినిమాకి మనం ముందుగా ముందుగా డైరెక్టర్కి హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే మనం ఒక హైదరాబాద్లో షూటింగ్ చేస్తే పొద్దున్న 5 నుంచి ఈవినింగ్ 7 వరకు షూటింగ్ వెళ్ళాలంటేనే ఒక ఎండలా ఒక సలీలో చేస్తాం. అలాంటి సినిమా ఇది ఒక మంచు కొండలో తీసుకోపోయి సినిమా షూటింగ్ చేయడం అంటే మాటలు కాదు. ఎందుకంటే గట్స్ ఉండాలి. అది ఒక ఐస్ గడ్డలలో చేసిరంటే మొత్తం సినిమా మొత్తం అక్కడే ఉంటుంది. ఫస్ట్ నుంచి కొద్ది విలేజ్లో ఉంటుంది, లాస్ట్ ఇంటర్వెల్ నుంచి ఎండింగ్ వరకు లాస్ట్ వరకు కూడా నీకు మొత్తం ఐస్ గడ్డలలో చూపిస్తారు, పర్వతాలలో. సరే చెప్తున్నా, సినిమా మాత్రం చాలా బాగుంది. నీకు ఎక్కడ కూడా సినిమా బోర్ అనేది లేదు. అసలు ఇదో మన రాజమౌళి శిష్యుడు లెక్క అలాంటి ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ లెక్క చేసిండు, చాలా బాగా చేసిండు. మనకు ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ మన మొగధీర ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఒక స్క్రీన్ ప్లే కానీ నాకు అలా అనిపించింది. స్టార్టింగ్లో మొగధీర మనకి పేర్ల మీద ఎలా కనిపిస్తుందో నాకు అలా అనిపించింది. సినిమా మాత్రం ఎక్కడ బోర్ అని లేదు, ఒక డిఫరెంట్ ఉంది. విశ్వక్సేన్ కెరియర్ లో ఈ సినిమా పెద్ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. యాక్టింగ్ ఎలా ఉంది విశ్వ అన్న? యాక్టింగ్ చెప్పండి, ఒక బ్లాక్ డ్రెస్ వేసుకుంటాడు అన్న, ఆ బ్లాక్ డ్రెస్ మీద మాత్రం అదే సినిమా దానిపైన అదే డ్రెస్ మీద మొత్తం లాస్ట్ వరకు ఉంటాడు. సూపర్ ఉన్నానా నిజంగా చెప్తున్నా. సినిమాలో మాత్రం చాలా కష్టపడాడు, ఎంత కష్టపడాడో దానికి అంత ఫలితం మళ్ళించింది. సినిమా మాత్రం శివరాత్రి రోజు పెద్ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. బ్లాక్ బస్టర్ మూవీ, సూపర్ సూపర్ సూపర్. ఎలా ఉంది మూవీ? ఇప్పుడే చూసా అన్న, సూపర్ అంటే సూపర్ ఉంది మూవీ. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ గతుకులు అయితే ఏమనిపించలేదన్న. ఆ సాంగ్స్ కోసం, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం, ఆయన హీరో యాక్టింగ్ కోసం అయితే రావచ్చు. ఒక కొత్త స్టోరీ ట్రై చేశాడు, కొత్త జోనర్ ట్రై చేశాడన్న, బాగుంది, వర్తే. కానీ 6 years టైం వేస్ట్ అనిపించింది అన్న నాకు. పర్లేదు సినిమా అయితే, వాళ్ళు కష్టపడ్డందుకు అయితే ఆ ఫలితం దొరికిందన్న. కేక మూవీ అయితే ఆల్మోస్ట్ అయితే సూపర్ అంటే సూపర్. బోరింగ్ ఉంది అంటారు కొంచెం అంతేం అనిపించదు అన్న. వాళ్ళు ఎంతో కష్టపడి తీశారు, మనం ఒక్క చిన్న మాటతో నిరాశపడతలేం కదా. కేక్ అంటే కేక్ అన్న, బాగుంది సినిమా అయితే. బోర్ కొట్టకుండా టైం పాస్ అయితే అవుతుంది అన్న. ఏంటి అసలు కీ పాయింట్ ఏంటి సినిమాలో? కీ పాయింట్ ఏంటంటే హీరోకు ఒక జబ్బు ఉంటుంది అన్న. ఆ జబ్బు కోసం మొత్తం ఈ స్టోరీ మొత్తం ఆ జబ్బు కోసమే వెళ్తుంది. ఒక మొలక తింటే ఆ జబ్బు మొత్తం నయం అవుతుందని ఒక సాధు చెప్తే ఆ మొక్క కోసం వెళ్తాడు హీరోయిన్ వెళ్తాడు. ఆ స్టోరీ మొత్తం ఆ మొక్క కోసమే ఉంటుంది అన్న. ఆ ఫైట్ కానీ, ఆ పులితో విజువల్స్ కానీ, ఆ ప్రతి ఒక్కటి ఆ పులితోనే ఉంటాయి. పర్లేదన్న, 6 years కష్టపడి. ఇంపార్టెన్స్ ఎంతవరకు ఉంది? హీరోయిన్ అంత పీక్స్ అయితే లేదన్న. యాక్టింగ్ పర్లేదు, ఉన్నట్టు ఉందన్న యాక్టింగ్. సో ఓవరాల్ గా హైలైట్ ఏంటి సినిమాలో? పులి సీన్ ఒక్కటే అన్న, అంతేనా? అంతే. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ బాగుందన్న, హర్రర్ మూవీ చూసినట్టు ఉంటుంది సెకండ్ హాఫ్ మొత్తం. ఆ దడ కానీ, ఆ టెన్షన్స్ కానీ, ఆ విజువల్స్ కానీ అట్లుంటాయి. ఎలా ఉంది? ఏంటిదన్నా? ఏంది అంటే ఏంటో బాగుంది అంటున్నావు, ఏంటి కానీ కాదు. ఆ సినిమా బాగుంది, చాలా బాగుంది. కాకపోతే కొత్తదనం ఉంది, అంటే ఎనర్జీ లెవెల్లో లేదు. అసోసియేషన్ అంటే మామూలుగా ఆ యాటిట్యూడ్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, యాక్షన్ మూవ్మెంట్ అంతా లేదన్నమాట. ఇది ఓన్లీ ఒక సైన్స్ సబ్జెక్ట్ మీద వెళ్ళిపోయింది.
బాగా అనిపించింది. అంటే చాలా రోజుల తర్వాత ఒక కొత్తదనంగా చూపించారు. ఓవరాల్గా అయితే సినిమా నాకు బాగా నచ్చింది అన్న. కాకపోతే ఫస్ట్ హాఫ్ కొద్దిగా అక్కడ స్లో అనిపించింది, కానీ సినిమా మొత్తం ఓవరాల్గా అయితే బాగుంది, నీట్గా ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ డైరెక్షన్ కానీ చాలా డిఫరెంట్గా అనిపించింది నాకైతే. కొత్తగా ట్రై చేశారు కదా, అంటే అదే మామూలు, అంటే ఇలాంటి సినిమాలు ఆడియన్స్కి చాలా మందికి ఎక్కాయన్న. మన వాళ్ళకి ఎట్లా ఉండాలంటే ఏమంటారు, క్లాస్ మాస్ ఆడియన్స్కి ఎట్లా ఉండాలంటే దుమ్ము లేపాలే, కానీ అలా లేదు కాబట్టి అందరికి నచ్చపోవచ్చు. కానీ సినిమా అయితే నాకైతే బాగా అనిపించింది, ఎందుకంటే కొత్తగా ఉంది అంతే. ఇంకా కొత్తదనం గురించి చూడొచ్చు సినిమా, కానీ ఇంకా ఓవరాల్గా అయితే నార్మల్గానే ఉంది అనుకోవచ్చు. హీరోయిన్ కూడా, అంటే హీరోయిన్ అంటే మామూలుగా ఈ సినిమాకి సంబంధించి ఏంటంటే ఒక సైన్స్ సబ్జెక్ట్ గురించి వెళ్ళిపోయింది, కానీ హీరోయిన్ మీద బేస్ అయ్యలేదు, ఓన్లీ హీరో మీద బేస్ అయిన సినిమా అట్లా ఉంది. మామూలుగా చూడొచ్చు భయ, అట్లా ఏం లేదు, నెరి దారుణం అనేది కాదు. చాలా ఎక్కువ టైం తీసుకున్నారు కదా, అంటే దానికైతే వర్తబుల్ కాదబ్బా. ఎందుకంటే మన అందరం కోరుకునేది విశ్వసేన్ నుంచి యాటిట్యూడ్, తన డైలాగ్ డెలివరీ, తన డాన్స్ కానీ హీరోయిన్ మధ్యలో ఉన్న ఆ కెమిస్ట్రీ కానీ బాగుంటుంది అదంతా. కానీ ఇందులో అలాంటిది లేకపోవడం వల్ల చాలా మంది ఏంటంటే విశ్వసేన్ ఆ రేంజ్ లో చూసి ఇలా చూడాలంటే చూడలేకపోతారు, అంతే, అంతకు మించేయలేదు. కానీ సినిమా అయితే ఓకే, మంచిగా ఉంది అంతే. రేటింగ్ అనేది ఎందుకు అన్న, సినిమా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ భలే లేపారు. ఆ విఎఫ్ఎక్స్ కానీ అవన్నీ ఎఫెక్ట్స్ బాగున్నాయి. క్లైమాక్స్ లో పులితోటి అది బాగుంది కాంబినేషన్. సినిమా అయితే యావరేజ్ అని చెప్పాలి. ఇక్కడ 6 సంవత్సరాల నుంచి తీస్తున్నారు భయ్య, సినిమా తీసారని చెప్పారు. ఒకటి చాలా మంది డిజాస్టర్ అది ఇదని ఏదేదో మాట్లాడుతున్నారు. ఒకసారి ఆలోచించండి, 6 సంవత్సరాలైంది స్టోరీ. 6 సంవత్సరాలప్పుడే అలా తీశారు, ఇంకా అది మనం మెచ్చుకోవాలి. 6 సంవత్సరాల క్రితం ఆ స్టోరీని అలా తీశారంటే, అదే స్టోరీ ఇప్పుడు తీస్తే వేరే లెవెల్లో తీయచ్చు. బట్ ట్రై చేశారు, అంటే బాగా స్లోగా ఉంది. ఇంకోటి ఏంటంటే గ్రాఫిక్స్ పరంగా కూడా తీసేసేలాగైతే ఏం లేదు. కాకపోతే విశ్వక్సేన్ని మేబీ ఫస్ట్ సినిమా అయ్యుండుంటే ఒకలాగుండేది. ఇప్పుడు ఇన్ని మాస్కా దాస్ అని చెప్పేసి ఇన్ని బిరుదులు వచ్చినాయి, మనోడు ఒక ఫాలోయింగ్ వచ్చేసింది. ఆ ఫాలోయింగ్ తర్వాత ఇలాంటి సినిమా చూడటం అంటే తీసుకోలేరు. అక్కడ దెబ్బ కొట్టింది తప్ప, మేబీ ఇది విశ్వక్సేన్ ఫస్ట్ మూవీ అయ్యుంటే రిజల్ట్ వేరేలాగా ఉండేది. ఇన్ని సినిమాలు చూసి విశ్వక్సేన్ని ఒక లవర్ బాయ్గా చూసి, ఒక మాస్గా చూసి, అన్ని చూసి ఒకే కాస్ట్యూమ్లో ఒకే లొకేషన్, ఇంచుమించు ఒకటే లొకేషన్స్, అలా చూడాలంటే ఎవరి వల్ల కాల. అందువల్ల సినిమా అంత అనిపించదు ఆడియన్స్కి. బట్ ఓవరాల్గా ప్రయోగం చేశాడు, సక్సెస్ అవ్వలేదు. బట్ స్టోరీ అంటే అది చెప్పేస్తే ఇంకా అర్థమైపోతుంది. బట్ ఒక్కసారైనా చూడండి. విశ్వక్సేనే హైలైట్ సినిమాకి. ఓకే, ఓవరాల్గా చెప్పాలంటే చూడాలి భయ్య, ఒక్కసారైనా చూడండి. మరి అంటే బీభత్సమైన ఎక్స్పెక్టేషన్స్ వద్దు, అంటే విశ్వక్సేన్ సినిమాలాగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని రావద్దు. బట్ ఒక్కసారైనా చూడండి, అంటే కాన్సెప్ట్ బాగుంటుంది. సో చూడండి. రేటింగ్ అయితే 2 భయ్య. సో హాయ్ ఫ్రెండ్స్, సో ఇప్పుడే నేనైతే ఐమాక్స్ నుండి మూవీ చూసి బయటకు వచ్చా. గామి మూవీ, విశ్వక్సేన్ మూవీ కోసం చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారని తెలుసు. సో చాలామంది హిట్, చాలామంది ఫట్ అంటున్నారు. జెన్యున్గా నా రివ్యూ అయితే నేను చెప్తున్నా. సో ఓవరాల్గా మూవీ చూడడానికి అయితే ఓకే, బట్ కొంచెం లాగ్ అనిపించింది ఫస్ట్ హాఫ్. సో సెకండ్ హాఫ్లో దాన్ని కవర్ చేశారు, కానీ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్తో ఆడియన్స్ రావడం వల్ల దాన్ని రీచ్ అవ్వలేకపోయారేమో అని నా అభిప్రాయం. అండ్ చూసుకుంటే అంటే వాళ్ళు ఇన్ని సంవత్సరాలు చేసిన దానికి ఓకే ఫలితం ఉంది అని అనిపించింది. అండ్ కొత్త ఎక్స్పెరిమెంట్ అయితే చేశారు. సో దాన్ని లాస్ట్ వరకు మనకి రివీల్ చేయడానికి రాలేదు. సో ఫైనల్ వరకు చూసుకుంటే సినిమా బాగానే అనిపించింది. సో స్టార్టింగ్లో మాత్రం కొంచెం ట్విస్ట్లు, కన్ఫ్యూజన్ వల్ల ఆడియన్స్కి కూడా కొంచెం కన్ఫ్యూజ్డ్గా అనిపించింది. బట్ ఓవరాల్గా సినిమా అయితే నాకు బాగానే అనిపించింది. అండ్ విశ్వక్సేన్ నుండి ఆ యాక్టింగ్, ఆ మాస్ ఎలిమెంట్స్ అనేవి ఏ ఉన్నాయో అవి ఆడియన్స్ బాగా ఎక్స్పెక్ట్ చేశారు కాబట్టి ఈ సినిమాలో అవి లేవు. బట్ తన కొత్త కోణంలో అయితే కనిపించాడు. సో లుక్ ఎలా బాగుందో అదే సేమ్ టైం సో యాక్టింగ్ కూడా అంతే బాగుంది. అండ్ కొత్తదనాన్ని ఒక కీ రోల్ని అయితే తీసుకుంటూ లాక్కుని వెళ్ళారు. అండ్ అది మనం రివీల్ చేస్తే బాగోదు, బట్ ఆ కీ పాయింటే మెయిన్ కాబట్టి దాని గురించి అయితే చెప్పను. ఓవరాల్గా సినిమా చూసుకుంటే గామి ఓకే, నాకైతే బాగా అనిపించింది. అండ్ నేను ఇచ్చే రేటింగ్ అయితే 3 ఇస్తా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. పెద్ద థియేటర్లో చూసే దీనికంటే మీరు ఆ చిన్న చిన్న వాటిల్లో చూస్తే మీకు అర్థం కాదు. కాబట్టి థియేటర్కి రండి, సినిమా చూడండి, అందరూ ఎంజాయ్ చేయండి.
ఆయన యాక్టింగ్ అసలు చెప్పే పని ఉందా? ఫస్ట్ సినిమా ఆయన ఇరగదీసి చేశారు, ఆయన అంత బాగా చేశారు. ఆ మంచు కొండల్లో మామూలుగా నడిచారా? హీరోయిన్ కానీ హీరో కానీ ఇద్దరు కూడా పోటీ పడి చేశారు. ఆయన అసలు ఆ గెటప్ చూస్తేనే ఒక రకమైనటువంటి మీకు ఒళ్ళు జలజరుస్తుంది అనమాట చూడగానే. ఆ తర్వాత ఆయన పడే కష్టాలు అదంతా కూడా మీకు చూస్తే అర్థమవుతుంది. మామూలుగా మేము చూసి చెప్పితే దానికంటే మీరు చూసారనుకోండి సినిమాలో ఏముంది అనే కంటెంట్ ఏంటి అనేది మీకు అర్థమైపోతుంది. కాబట్టి అందరూ సినిమా చూడండి, చాలా బాగుంది. కాబట్టి అందరూ చూడండి. స్టోరీ ఒక దేవదాసిలో నుంచి పుట్టినటువంటి స్టోరీ ఇది. చివరికి ఎక్కడికో వెళ్ళిపోతుంది అనమాట ఆ స్టోరీని. మామూలుగా తీసుకోలేదు ఆ స్టోరీని. ఆయన విద్యాధర్ గారు డైరెక్టర్ గారు మైండ్లో నుంచి రుబ్బి అట్లా పీల్చి వదిలేసినటువంటి సినిమా. చాలా బాగా తీశాడు ఆయన, మీరు చూడండి. శివరాత్రికి మంచి సినిమా వచ్చింది, చక్కగా మీరు చూసి ఆనందించండి. కన్ఫ్యూజన్ అంటే అదే మీకు అర్థం కాదు. సినిమా చూసి లాస్ట్ దాకా చూస్తే కానీ సినిమా అర్థం కాదు. లాస్ట్లో మీకు మీరు చూసిన దానికి అర్థం వచ్చేస్తుంది. చాలా బాగుందండి. రేటింగ్ అంటే నేను 10కి 9 ఇస్తానండి. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.